ఇక అయోధ్యల రాములోరి గుడి ఓపెనింగ్ కు ఇంకో 6 రోజులే ఉన్నదుల్లా. అయితే రాములోరి గుడి ఓపెనింగ్ దగ్గరికి వచ్చుడుతోని ప్రధాని మోడీ సారు మొన్న వారణాసి గుడి శుభ్రం చేసినట్టు అన్ని ఊర్లల్లో గుళ్ళల్లా స్వచ్ఛత కార్యక్రమాలు చేయమని మోడీ సారు పిలిపించిండు కదా. అయితే హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఇట్లా చేతుల చీపురు పట్టుకొని ఊడిసి చెత్తనెత్తి తర్వాత ఆలయ గోపురాలని కడిగి ఆ తర్వాత విగ్రహమూర్తుల్ని శుద్ధి చేసిండు. ఇక కిషన్ రెడ్డి సార్తోని మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సారు పాల్గొన్నాడు. అయితే ఇక్కడ ఒక్క దిక్కునే కాదు అన్ని జిల్లాల అన్ని ఊర్లలో కూడా బీజేపీ పార్టీకి ఈ పని ముంగటేసుకున్నది. తర్వాత సారు మాట్లాడుకుంటా హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష కొన్ని రోజులల్లా నెరవేరబోతుంది. అట్లనే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశంలోని కోట్ల మంది హిందువులు 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చిండు. అయితే గిది గిట్లుంటే అయోధ్య ఓపెనింగ్ కు రమ్మని బీజేపీ పార్టీ పిలిచిందని గిట్ల గుస్సా అయ్యిండు ఈ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేత వి హనుమంతరావు సారు. ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుకుంటా ఇగో గిట్ల చెప్పుకొచ్చిండు. అయోధ్యలో గుడి ఉన్నది, పోవాలనుకున్నాను పోతారు. వీళ్ళు ఇన్విటేషన్ ఏందండి? మేము ఇన్విటేషన్ పంపిస్తుంది. పెళ్ళారా బాబు? నీ కొడుకు పెళ్లిగా అయితే నువ్వు ఇన్విటేషన్ లేకుంటే నీ బిడ్డ పెళ్లి అంటే ఇన్విటేషన్. దేవునికి గుడి కట్టిన అందరు పోతాము, ఇవాళ పోతామా రేపు పోతాము. నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చేదేంది? దాన్ని కూడా పొలిటికల్ అందుకుంటే రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్. రాముని మీద ప్రేమ కాదు, ఓట్ల గురించే రాజకీయం, అందుగురించే మేము పోమని అంటాం.